మహాపరిశుద్ధుడా, అత్యంత ప్రేమ కృపయు కనికరం కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతమైన నీ గణనామానికి వందనాలు. దేవా, నీ సన్నిధిలోకి తండ్రి నన్నును నీ పిల్లలైన వారు అందరినీ కూడా నడిపించారు. అందరిని బట్టి కృతజ్ఞతలు. ఈరోజు మా అందరితో మీరు మాట్లాడండి, వ్యక్తిగతంగా అలాగే సంఘపరంగా అందరితో మీరు మాట్లాడండి. ఎవరి మట్టుగా వాళ్ళు నాయన మేమందరూ కూడా స్వపరిశీలన చేసుకొని మాకు మేము విమర్శించుకుంటూ నీ సన్నిధిలో నాయన నీ పిల్లలుగా ఉన్నతంగా ఎదగడానికి నీ యొక్క కృపను మాకు దయచేయమని, సహాయం అనుగ్రహించమని, మా అందరితో మీరు మాట్లాడమని, నీ మాటలు అందిస్తున్న నాకు నీ ఆత్మ సహాయం దయచేయమని, నీ ఆలోచన చేత నడిపించమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క సేవకుడు సంఘపరంగా ఎవరు ఏ బాధ్యతలు అయితే తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వ్యక్తిగతంగా స్వపరిశీలన చేసుకోవాలి. ఎవరి మట్టుకు వాళ్ళే విమర్శించుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈరోజు మనము దైవభక్తిలో ఉన్నాము అనుకుంటున్న మనము ఖచ్చితంగా దైవభక్తిలో ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. విశ్వాస జీవితంలో ఉన్నాము అనుకుంటున్న మనము విశ్వాస జీవితంలో ఉన్నామా అని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున మనము దేవునిలో ఎదుగుతున్నాము అని అనుకుంటున్నాం, కానీ ఆత్మీయంగా వ్యక్తిగతంగా ఆలోచిస్తే నిజంగా దేవునిలో ఎదుగుతున్నామా అని స్వపరిశీలన చేసుకోవాలి. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, మన యొక్క స్థితిని బట్టి మనం గర్వించకూడదు, మన యొక్క స్థితిగతులను బట్టి మనం సంతోషించకూడదు, కానీ మనకి ఈ స్థితిని అనుగ్రహించిన దేవుని బట్టి మనము అతిశయించి, దేవుని యందు అతిశయించి సంతోషించాలి. కాబట్టి ఇది మన వలన కలిగింది కాదు. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది నా వలన కలిగింది కాదు, దేవుని కృప వలనే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి మట్టుకు వాళ్ళు స్వపరిశీలన చేసుకుంటూ ఈ మాటలు మీ హృదయాల్లో మీరు స్వీకరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథం అనేది కేవలం మత పుస్తకం కాదని, పరలోకానికి నడిపించే ఒక దైవ గ్రంథం అని మనందరికీ తెలుసు. అంతేకాదు, గ్రంథాలలో భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న గ్రంథాలు ఏ గ్రంథాలు అయితే ఉన్నాయో అన్ని గ్రంథాల కంటే బైబిల్ గ్రంథము రాజ్య గ్రంథం అని మనం ఖచ్చితంగా గమనించాలి. అంతేకాదు, మనందరికీ కూడా దేవుడు అనేకమైన రుజువులతో, చరిత్ర ఆధారాలతో అనుకరించినటువంటి ఈ యొక్క రాజ్య గ్రంథం, ఈ యొక్క ప్రామాణిక గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం మానవ జీవితాలను ఉత్తేజపరచడానికి, మానవ జీవితాలను చైతన్యపరచడానికి, నశించిపోతున్నటువంటి మానవ జీవితాలను వెలుగు రేఖలోకి నడిపించడానికి ఒక దివ్య ఔషధం ఈ యొక్క బైబిల్ గ్రంథం. కాబట్టి మనము మన ముందున్న తరాలు వారిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ముందున్నటువంటి మన పితరులను మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు ఏ ఏ విషయాల్లో తొలగిపోయారు దేవునిలో నుండి అనే విషయాలు మనం ఆలోచన చేద్దాం. వారు ఏ విషయాల్లో తొలగిపోయారో, ఒకవేళ ఆ విషయాల్లో మనం తొలగిపోతే ఏ విధంగా మనము దేవునిలో జాగ్రత్త పడుతూ మనకి ఇంకా దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితకాలం, ఈ యొక్క మిగిలిన ఆయుష్కాల దినాలలో దేవుని కొరకు ఎలా బ్రతకాలి అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని నుండి తొలగిపోయిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అంతేకాదు, ఇంకా ఆలోచన చేయగలిగితే దేవునిలో తొలగిపోకుండా యథార్థంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అంటే మనము తొలగిపోయిన వాళ్ళ గురించి ఆలోచన చేయాలా, తొలగిపోకుండా దేవుని కొరకు యథార్థంగా జీవించిన వాళ్ళ గురించి ఆలోచన చేయాలా? ఎవరి గురించి ఎవరిని మనము ముందు పెట్టుకుందాం? ఎవరిని ముందు పెట్టుకుందాం అమ్మా? దేవుని నుండి తొలగిపోయిన వాళ్ళని మనం ముందు పెట్టుకొని జీవిద్దామా? దేవుని నుండి తొలగిపోకుండా యథార్థంగా బ్రతికిన వాళ్ళు ముందు పెట్టుకొని జీవిద్దామా అమ్మా? తొలగిపోయిన వాళ్ళన, తొలగిపోకుండా ఉన్నవారిని మనం ముందు పెట్టుకుని జీవించాలి. ఓకే, మరి తొలగిపోయిన వారి పరిస్థితి ఏంటి? మరి వాళ్ళెందుకు దేవుడు రాయించాడు? మనము ఎవరిని ముందు పెట్టుకోవాలి తెలుసా? దేవుని యొద్ద నుండి తొలగిపోయిన వాళ్ళని ముందు పెట్టుకోవాలి, దేవుని యొద్ద నుండి తొలగిపోకుండా యథార్థంగా బ్రతికిన వాళ్ళని కూడా ముందు పెట్టుకోవాలి. ఎందుకు మన ముందు వాళ్ళని పెట్టుకోవాలి అని అంటే, మనం ఒకవేళ ఏ విషయంలో అయినా తొలగిపోతే ఎలా బ్రతకాలో అంటే వాళ్ళు మనకు నేర్పిస్తున్నారు.
ఏంటి ఎలాగ తొలగిపోయి మన జీవితాలు ఉంటే తొలగిపోకుండా, దేవుని ఎదుట తొలగిపోకుండా, తప్పిపోకుండా యథార్థంగా బ్రతికిన వాళ్ళు వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయో అవి మనకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. కాబట్టి ఇద్దరు కూడా మనకి చాలా విషయాలు నేర్పిస్తున్నారు. ఆ విషయాలు మనం గమనిద్దాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కొందరు ఏ ఏ విషయాల్లో తొలగిపోయారో ఒకసారి మనము బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథము 58:3 చూడగలిగితే ఒక ఆలోచనాత్మకమైన విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథము 58:3 అక్కడ రాయబడిన మాటను మనం ఆలోచన చేద్దాం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఎందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు అనే మాట చూస్తున్నాం. అంటే పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు, పుట్టిన తోడనే అనే పదాన్ని మనకు కనబడుతుంది. ఏంటి ఈ పదం దగ్గర మనం ఆలోచన చేద్దాం. ఏమంటున్నారంటే 3వ వచనం ప్రారంభంలో తల్లి కడుపున పుట్టినది మొదలుకొని అంటే ప్రారంభం నుంచి, తర్వాత పుట్టిన తోడనే అంటే పుట్టిన వెంటనే, అంతే కదండి. ఆ పదాలు మనకి అలాగే అర్థాన్నిస్తున్నాయి. అయితే పుట్టిన వెంటనే మాట్లాడిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? పుట్టిన వెంటనే మాట్లాడిన పిల్లలు ఉన్నారా? మనకందరూ కూడా పిల్లలు ఉన్నారు కదండి. మరి మా పిల్లలు అయితే పుట్టిన వెంటనే మాట్లాడలేదు. మీ పిల్లలు అంటే ఏ పిల్లలు కూడా పుట్టిన వెంటనే మాట్లాడరావు. వాళ్ళు సంవత్సరంలో చిన్న చిన్న పదాలు మాట్లాడుతుంటారు. తల్లి మురిసిపోతుందండి. అమ్మ అంటే ఎంత మురిసిపోద్దండి, నా బిడ్డ అమ్మ అంది అని మురిసిపోతారు. అంతే ఎందుకండి, తల్లి యొక్క మురిపం ఎలాగుంటుందంటే బిడ్డ తిరగబడితే సంతోషపడుతుంది. బిడ్డ 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఎల్లకిల్లా పడుకుని ఉంటాడు. తర్వాత తనకు తానుగానే తిరగబడుతూ ఉంటాడు. అప్పుడు కూడా చాలా సంతోషపడుతుంది తల్లి. తర్వాత ఆ యొక్క తిరగబడిన యొక్క బిడ్డ కొన్ని దినాలకి పాకుతూ ఉంటాడు. అప్పుడు కూడా తల్లి సంతోషపడుతుంది. తర్వాత మరికొన్ని నెలలకు ప్రియమైన వాళ్ళరా అప్పటికప్పుడు అలా లేస్తూ ఉంటుంది. తనకు తానుగానే లేచి నిలబడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మొట్టమొదటిసారి నిలబడినప్పుడు ఆ తల్లి ఎంత ఆనందపడుతుందంటే, అంటే బిడ్డలో ఉన్నటువంటి కదలికలు ఇవన్నీ చూస్తుంటే సంతోషపడుతున్నారు. మీరు అందరూ అలా చూస్తున్నారు, మీరు సంతోషపడలేదా? ఏమ్మా సంతోషపడ్డారు లేదా? ఓకే, అందరూ కూడా సంతోషపడదాం. తర్వాత చిన్న చిన్న మాటలు అంటుంటే అత్త, మామ, నాన్న, అమ్మ అంటుంటే ఎంతో సంతోషపడుతుంటాం. చిన్న చిన్న మాటలు వస్తుంటాయి. పుట్టిన తోడనే ఏమని రాయబడి ఉంది అక్కడ? పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోదురు అనే మాట చూస్తున్నాం. పుట్టిన తోడనే అబద్ధాలు ఆడారని పిల్లలు. వాళ్ళకి మాటలే రావు, అబద్ధాలు ఎలాగా వస్తాయి? మీరు గమనించాలి. అంటే తప్పిపోయే పరిస్థితి ఎప్పటి నుంచి ఉందంటే చిన్నప్పటి నుంచి కూడా దేవుళ్ళలోంచి తప్పిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తల్లి కడుపున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారు. తల్లి కడుపున పుట్టిన వెంటనే వాళ్ళు భక్తిహీనులు ఎలా మారుతున్నారు, అబద్ధములు ఆడుతూ ఎలా తప్పిపోతున్నారు అని అంటే వాళ్ళ పెంపకం ప్రియమైన వాళ్ళరా అటువంటి దారి తీస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తన, ఆ ప్రభావం ఎవరి మీద పడుతుందండి? బిడ్డల మీద పడుతుంది. మీరు గమనించాలి. తల్లిదండ్రుల యొక్క ప్రభావము, వాళ్ళ యొక్క ప్రభావం అంతా కూడా అంటే చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు గమనిస్తుంటారు. పిల్లలు తల్లి ఏది చేస్తుందో అలాగే చేస్తూ ఉంటారు. నా తండ్రి ఏం చేస్తుంటారో అదే చేస్తుంటారు. కొంతమంది ప్రియమైన వాళ్ళరా కొన్ని చిన్నపిల్లల యొక్క సందర్భాలు ఎప్పుడైనా సరే నాకు చిన్నపిల్లలు వాళ్ళ జ్ఞాపకం వచ్చినప్పుడు చిన్నపిల్లలు కామెడీ వీడియోస్ ఉంటాయి చిన్నపిల్లలు. అవి నేను ఒకసారి చూస్తుంటాను. అయితే పెద్దవాళ్ళు ప్రియమైన వాళ్ళ కాళ్ళ నొప్పులతో వాళ్ళు కాస్త కుంటూ అలాగ నడుస్తుంటే పిల్లలు కూడా సేమ్ అలాగ నడుస్తుంటారు. వాళ్ళు మీరు చూసారా? పిల్లలు పెద్దవాళ్ళు పాపం కాస్త కాళ్ళు బాగోలేదనేసి వాళ్ళు కుంటుకుంటూ నడుస్తుంటే ఈ పిల్లలు కూడా అలాగ అనుసరిస్తుంటారు. ఇటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రియమైన వాళ్ళరా పిల్లలకి ఏమీ తెలియదండి. పిల్లలకి ఏమీ తెలియదు. పుట్టిన తోడనే వాళ్ళు భక్తిహీనులు కారు, పుట్టిన తోడనే వాళ్ళు అబద్ధాలు ఆడరు. వాళ్ళు ఎందుకు అబద్ధాలు ఆడతారు అంటే తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని బట్టి వాళ్ళు అబద్ధాలు ఆడే పరిస్థితి, తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని బట్టి వాళ్ళు భక్తిహీనులుగా మారే పరిస్థితి. తల్లిదండ్రులు భక్తిహీనులు అయితే పిల్లలు ఏమవుతారు? భక్తిపరులు అవుతారా? వాళ్ళు కూడా
భక్తిహీనులు అవుతారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు ఎదుగుతున్న విధానాన్ని జ్ఞాపం చేస్తున్నాడు భక్తుడు. వాళ్ళు ఎదుగుతున్న విధానాన్ని దేవుడు ఇక్కడ భక్తుడు జ్ఞాపం చేస్తున్నాడు. ఇంకో మాట చూడండి, యోబు గ్రంథము 6 అధ్యాయం 24 వచనం. యోబు గ్రంథము 6 అధ్యాయము 24 వచనం చూడండి. అక్కడ రాయబడిన మాట, అమ్మా నాకు ఉపదేశం చేయుడి, నేను మౌనునై ఉండేదను. ఏ విషయం ముందు నేను తప్పిపోతునో అది నాకు తెలియజేయడు. యోబు గారు అంటున్నారంటే, నాకు ఉపదేశం చేయండి, నేను వింటాను. నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు తెలియజేయండి అంటున్నాడండి. నేను ఏ విషయంలో తప్పిపోయానో ఎవరన్నా అడుగుతాం అలాగా? ఎవరన్నా అడుగుతారా? యోబు గారు ఏమంటారో తెలుసా అండి, దేవుడి దగ్గర ఒక మాట అంటాడు, నాకు చాలా ఇష్టమైన మాట అది. ప్రభువా, నా పాపాలు ఎన్ని, నా దోషాలు ఎన్ని, నా అతిక్రమాలు ఎన్ని నాకు తెలుపు, నేను వాటిని ఒప్పుకుంటానంటాడు. పాపాలు చేసిన వాడే పాపాలు ఒప్పుకోడు, దోషాలు చేసిన వాడే దోషాలు ఒప్పుకోడు, అతిక్రమాలు చేసిన వాడే అతిక్రమాలు ఒప్పుకోడు. కానీ ఏ పాపం చేయలేదు యోబు గారు, ఏ దోషం చేయలేదు, ఏ అతిక్రమాలు చేయలేదు. అయినా ప్రభువా, నాకు ఇన్ని శ్రమలు వచ్చాయంటే నేను ఏమన్నా పాపం చేశానా, నాకు ఇన్ని బాధలు కలిగాయంటే నేను దోషం చేశానా, అతిక్రమాలు చేశానా, ఒకవేళ చేసుంటే నాకు చెప్పు ప్రభువా, అటు నేను ఒప్పుకుంటాను అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఏ విషయంలో తొలగిపోయానో నాకు చెప్పండి అంటున్నాడు. మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైనా మోకరించి అలాగ అడిగిన అనుభవాలు మనకున్నాయా? అటువంటి సందర్భాలు మనకున్నాయా? మీరు గమనించండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము ఎదిగే కొద్దీ ప్రియమైన వాళ్ళారా గర్వించకూడదు, కానీ ఎదిగే కొద్దీ తగ్గింపు జీవితం కలుగుతూ మన దేవునిలో నడుచుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథాలు చాలామంది ఉన్నారండి, ఎలాగ తప్పిపోయారు, ఏ విధంగా తప్పిపోయారు అనే విషయాన్ని చూడగలిగితే కొంతమంది అట్టండి కీడు చేస్తూ తప్పిపోతున్నారంట. సామెతల గ్రంథము 14 అధ్యాయము 22 వచనం చదువుకుందాం. 14 అధ్యాయము 22 వచనం. కీడు కల్పించేవారు తప్పిపోదురు, మేలు కల్పించేవారు కృపాసత్యముల నొందుదురు అనే మాట చూస్తున్నాం. అంటే కీడు కల్పించేవారు, కీడు చేసేవారు, కీడు చేయాలనుకుంటున్నవారు, అంటే కీడు ఎవరైతే చేయడానికి పూనుకుంటున్నారో వాళ్ళు తప్పిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం గమనించాలి, కీడు కల్పించేవారు తప్పిపోతున్నారు, అలాగే మేలు చేసేవారు వాళ్ళ దగ్గర ఏముంటాయటండి, కృపాసత్యములు వాళ్ళ దగ్గర ఉంటాయి. కృపాసత్యముల వద్ద వాళ్ళు ఉంటారు. అంటే కృపాసత్యములు వద్ద ఉండేవారు, లేకపోతే దేవునిలో ఉండేవారు ఎటువంటి తప్పు చేయడానికి కానీ, ఎవరికి కానీ కీడు చేయడానికి కానీ వాళ్ళ మనసు అంగీకరించదు. ఆ విషయాన్ని గమనించాలి. కొంతమంది చక్కగా పాటలు పాడుతుంటారండి, చక్కగా పాటలు పాడుతుంటారు. వాళ్ళు ఒకవేళ దేవునిలో తగ్గించుకొని వాళ్ళు జీవితం ఉంటే పర్లేదు, కానీ నాకంటే గొప్పగా పాటలు పాడేవాళ్ళు ఎవరూ లేరు అని అపోహలో ఉంటారు కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, నాకంటే గొప్పగా ఎవరు ప్రార్థన చేయరు అని అపోహలో వాళ్ళు కూడా ఉంటారు. అలాగే నాకంటే గొప్పగా వాక్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి గమనించండి, అంటే దేవుడు ఏ తలాంతులను ఎవరెవరికైతే ఇచ్చారో ఆ తలాంతులలో గర్విస్తూ తొలగిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి, మనం గమనించాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఎప్పటికప్పుడు నేర్చుకునే వారు ఉండాలి. మనకు అన్నీ తెలుసని అనుకోకూడదండి, అన్నీ తెలుసని అనుకోకూడదు. మనకు తెలియని చాలా ఉంటాయి. నాకు చాలా సందర్భాలు తెలుసు అనుకోండి, నాకు చాలా సందర్భాలు తెలుసుకున్నాను అనుకోండి, నేను సేవకుల మధ్య కూర్చుంటే మాట్లాడుతున్నారు అనుకోండి, ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క విషయాన్ని చెప్తుంటాడు. అప్పుడు నాకంటే ఎక్కువగా మరొక సేవకుడికి తెలుస్తాయి, ఆయనకంటే చాలా గొప్ప సంగతులు మరొక సేవకుడికి తెలుస్తుంటాయి. అలాగే ప్రియమైన వాళ్ళరా, మనకు తెలిసిందే గొప్ప, మనకంటే ఏమీ తెలీదు అని అనుకోకూడదు. కొంతమంది కూర్చొని ఏమని అనుకుంటారంటే, అంటే మనలో ఎవరు లేరు, లైవ్లో వీక్షిస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. కొంతమంది ఏమంటారు, ఒక పాట పాడుతున్నారు అనుకోండి, ఇక్కడ పాట పాడుతుంటే అక్కడ కూర్చో కింద అనుకుని ఉంటారు కొంతమంది, ఈ పాట అయితే నేనైతే ఎరగదీసేసేవాడిని, ఈ పాట నేనైతే ఇంకా బాగా పాడేదాన్ని. మీరు గమనించండి, ఎదుటి వాళ్ళు పాట పాడినప్పుడు వాళ్ళు ఏం చేయాలి తెలుసా అండి, కాస్త సరిగా పాడలేదనుకోండి, నేనైతే గొప్పగా పాడుతున్నాను అనకూడదు. ఆ పాట వాళ్ళకి ఒకవేళ సరిగా లేదనుకోండి, ఎంకరేజ్ చేయాలి. వీలైతే నువ్వు ప్రోత్సాహపరచు, నిరుత్సాహపరచకూడదు. వీలైతే సహకరించు,
నువ్వు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ నిరుత్సాహం మాత్రం పెట్టకూడదు, నిరుత్సాహపరచకూడదు. కాబట్టి గమనించాలి. పాట పాడుతున్నా, వాక్యం చెబుతున్నా కింద ఉన్న వాళ్ళు అనుకుంటారు అసలు ఈతన కంటే నేనైతే గొప్పగా చెప్పేవాడిని అండి. పాస్టర్ ఫెలోషిప్లు జరుగుతుంటాయండి, పాస్టర్ ఫెలోషిప్లు జరుగుతుంటాయా? ఒక్కళ్ళు టయానికి రారండి, ఒక్క సేవకుడు టయానికి రాడు. భోజన విషయంలో కూడా ప్రియమైన వాళ్ళరా వృధాగా చేస్తుంటారండి. అయితే పాస్టర్ ఫెలోషిప్లో ఆ ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పారు, మనము సరి చేసుకున్న విషయాలు ఏమన్నా ఉంటే మీరు స్లిప్ మీద రాసి పంపించండి అన్నాడు ఆయన. రాసిన తర్వాత నేను చెప్పాను, నేనేమని రాశానంటే, క్రమం గురించి మాట్లాడే హక్కు సేవకులకు లేదు, క్రమం గురించి మాట్లాడే హక్కు సేవకులకు లేదు. ఎందుకంటే సేవకుల మీటింగ్కి సేవకుడే క్రమంగా రాడు కాబట్టి సంఘాల్లో క్రమంగా మాట్లాడే హక్కు అతనికి లేదు. ఒకటి, సెల్ ఫోను వాడడానికి సేవకుడికి హక్కు లేదు. ఎందుకంటే సేవకుల మీటింగ్లో వాక్యం ఉండే మానేసి సెల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నారు. తర్వాత సేవకుల మీటింగ్లో ఎవరికి భోజనం పెట్టడానికి వీలు లేదు. ఎందుకనంటే భోజనం ఏంటి ప్లేట్ నిండా పెట్టుకుంటున్నారు, కొంచెం తినేసి డస్ట్బిన్లో పడేస్తున్నారు. ఇటువంటి తప్పులు ఇంచుమించుగా ఒక 25 రాసి పంపించానండి. కింద నా ఫోన్ నెంబర్ వేసాను, నా పేరు కూడా రాశాను. నన్ను పక్కకు పిలిచి ఆఫీస్లో పిలిచి, పాస్టర్ గారు ఇవన్నీ సాధ్యమవుతాయంటారా అన్నాడు ఆయన. ఇవన్నీ సాధ్యమవుతాయి. ఎందుకవు? ఒక నాయకుడు ఉన్నారు కదా, మీరు ఎందుకు చేయలేరు? మీరు ఒక సంఘాన్ని నడిపించే మీరు ఎందుకు చేయలేరు మీరు అని అంటే ఒకసారి మీరు గమనించండి. ఇప్పుడు ప్రియమైన వాళ్ళరా 9 గంటల మీటింగ్ అంటే నేను 9 గంటలకు వెళ్ళి కూర్చుంటానండి అక్కడ. నాకు అలవాటు 9 గంటల మీటింగ్ అంటే వెళ్ళవలసిందే. అక్కడ మనము సేవకులమైన మేము ఒక క్రమం పాటించకుండా మిమ్మల్ని క్రమంగా రండి అనడం న్యాయమేనా చెప్పండి? చాలా విషయాల్లో సేవకులు తొలగిపోయారు ప్రియమైన వాళ్ళ. సంఘ విధానంలో, సంఘ క్రమంలో తొలగిపోయారు. సరిగ్గా గద్దించలేరు, ఖండించలేరు. ఒక క్రమంలో నడిపించడానికి వాళ్ళు నోరు విప్పి సరిగ్గా చెప్పలేరు. ఇంకో మాట చెప్పమంటారా? మంచిగా విలువైన కానుకలు ఇస్తున్న వారిని గద్దిస్తాడా ఏ సేవకుడైనా? గద్దించలేడు. ఎందుకంటే గద్దిస్తే వాళ్ళ సంఘానికి రావడం మానేస్తారు, గద్దిస్తే ప్రియమైన వాళ్ళరా వాళ్ళ కానుకలు ఇవ్వడం మానేస్తారు. అలాగని వాళ్ళ ఆత్మలను నరకాన్ని పంపించేస్తారా మీరు? కాబట్టి గమనించండి, కీడు కల్పించేవారు ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళు. కీడు చేయడం అని అంటే ఏదో నరహత్య చేయడం అని కాదు. అక్కడ కీడు చేయడం అంటే వాళ్ళు ఏదో నాశనం చేయడం అని కాదు. కీడు చేయడం అంటే వాళ్ళ మధ్య ఏదో వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడం కాదు. వాళ్ళు పతనమైపోతున్నప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితుల్లో నువ్వు కనీసం ఆలోచన చెప్పకపోవడం కూడా కీడు కల్పించడమే. పాతాళానికి దిగజారిపోతున్నటువంటి ఎన్నో ఆత్మలకు నువ్వు దేవుని యొక్క వాక్యం చెప్పకపోవడం కూడా కీడు కల్పించడమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఖచ్చితంగా గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు అంటున్నాడు నువ్వు మేలే చెయ్యి, కీడు చేయొద్దు అంటున్నాడు. మేలు చేస్తే నువ్వు కృపాసత్యములు యొద్దే ఉంటాయి, కృపాసత్యంలో నువ్వు ఉంటావు. కృప అంటే ఏంటమ్మా? కృప అంటే ఒక తల్లిగారి పేరు అనుకోకండి. కృప అంటే ఏంటి? దేవుడు మనకు ఉచితంగా కేబుల్ అండి. దేవుడు మనకు ఉచితంగా ఏమనుగ్రహించాడు? కృపను అనుగ్రహించాడు. కృప అంటే చెప్తాలి, ప్రేమ అనాలా, జాల అనాలా, దయ అనాలా, ఏమనాలి? కృప అంటే మనం ఏం తీసుకుందాం? దేవుడు ఎంత సహిస్తున్నాడు తెలుసా మనలను? దేవుడు ఎంత సహిస్తున్నాడు? పాపము ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడ పెరుగుతుందట ప్రియమైన వాళ్ళ. అంటే దేవుడు మనల్ని సహిస్తున్నాడా లేదా చెప్పండి? సహిస్తున్నాడు. మనల్ని ఓర్చుకుంటున్నాడు. అంటే మనం ఎన్ని తప్పులు చేసినా, లేకపోతే ప్రియమైన వాళ్ళ ఆయన ఎదుట ఆయన్ని గాయపరిచే విధంగా నడుచుకున్నా, పోనీలే రేపైనా మారుతారు కదా, ఈరోజైనా మారుతారు కదా, లేకపోతే ఎప్పుడైనా మారుతారు కదా అని ఒక ఎదురు చూపు దేవుళ్ళు మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. సమస్త విషయాల్లో కలుగుగా కంటే కలిగే, మారుగా కంటే మారమా? మన మట్టుకు మనమే మారి దేవుని సన్నిధికి వెళ్ళాలి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. కృపాసత్యము అంటే సత్యం అంటే వాక్యము, వాక్యం అనగా ప్రభువు. నువ్వు మేలు చేస్తే నువ్వు ప్రభువులో ఉంటావు, మేలు చేయకపోతే
ప్రభు బయట ఉంటావు. ప్రభులో ఉండాలనుకుంటున్నావా, ప్రభుతో ఉండాలనుకుంటున్నావా? ప్రభువు బయట ఉండాలనుకుంటున్నావు. ఒకసారి మీరు ఆలోచించేయండి. మేలు చేసేవారు మేలు చేసేవారు ప్రభులో ఉంటారు. కీడు చేసేవారు వాళ్ళు ఖచ్చితంగా తప్పిపోయే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత కొంతమంది తొందరపడుతుంటారండి. వాళ్ళ గురించి కూడా బైబిల్లో రాయబడింది. తొందరపడడం వల్ల కూడా తప్పిపోయే పరిస్థితులు ఉన్నాయి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట రాయబడింది. చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తెలివి లేకుండటం మంచిది కాదు, తొందరపడి నడుచువారు దారి తప్పిపోవును అంటాడే. అంటే ఏముండాలంటే మనకి ఒకళ్ళకట్ట తెలివి లేకుండా ఉండటం మంచిది కాదు అంటున్నాడు దేవుడు. తెలివి ఉండడం మంచిదా, తెలివి లేకుండా ఉండడం మంచిదా? చెప్పాలి. తెలివి ఉండాలా, తెలివి ఉండాలి? అలాగైతే మీకు అర్థం కాదు. కానీ మీరు ఒక సంబంధానికి వెళ్ళారండి, ఒక సంబంధానికి వెళ్ళారు. మీ అమ్మాయికి ఒక సంబంధానికి వెళ్ళారు. సంబంధానికి వెళ్ళినప్పుడు మంచి తెలివైన అల్లుడిని ఎంచుకుంటారా, తెలివితేటలేని అల్లుడిగా తెచ్చుకుంటారా? ఇప్పుడు సమాధానాలు వస్తున్నాయి. ఆడపిల్ల తల్లి చెప్పండి, ఇప్పుడు మగపిల్ల తల్లిదండ్రులు చెప్పండి. తెలివైన కోడలు తెచ్చుకుంటారా, తెలివి లేని కోడలు తెచ్చుకుంటారా? పాత సామెత ఒకటి ఉందండి, చావు లేని ఇంట ఆవాలు ఏదంటారమ్మా సామెత ఏంటది తెలీదా? చావు లేని ఇంట ఆవాలు తెచ్చే కోడలు కావాలట. అది ఓల్డ్ సామెత. ఇప్పుడు లేటెస్ట్ సామెత ఏంటి తెలుసా అండి? సెల్లవాడని ఇంట ఎవరైతే ఉంటారో ఆ పిల్లని కోడలికి తెచ్చుకోవాలంట. ఇది లేటెస్ట్ సామెత అనమాట. ఎవరైనా ఉన్నారా? చల్లవాడని కోడలు ఎవరైనా ఉంటారా? చల్ల ప్రపంచం అయిపోయిందండి. కానీ ప్రియ సహోదరి సహోదరులరా, తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు జీవితాన్ని పాడు చేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు ప్రియమైన వాళ్ళరా ఏ స్థితిలోకి మనలను తీసుకుని వెళ్తాయి అని అంటే, ఆఖరికి మన యొక్క కుటుంబ వ్యవస్థని పాడు చేస్తాయి. ఆఖరికి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే దేవునిలో లేకుండా కూడా చేస్తాయి. ఒకడు తెలివి లేకుండా ఉండటం మంచిది కాదు, తొందరపడి నడిచేవారు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. ఒకని జీవితంలో ప్రియమైన వాళ్ళరా ఒకని యొక్క ఆలోచన తన యొక్క జీవితాన్ని తారుమారు చేసింది. ఇతడు తెలివి తక్కువవాడు కాదండి, తెలివైన వాడే. ఒక మహారాజు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతడు గురించి ఏమని రాయబడిందంటే, దేవుడికి ఇష్టమైన వాడు, దేవుని యొక్క చిత్తానుసారుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు అనే మాట రాయబడింది. అటువంటి వ్యక్తి తన జీవితంలో అన్ని ఆజ్ఞలు గైకొన్నాడు, ఒకే ఒక్క విషయాన్ని తప్పు చేశాడు, ఒకే ఒక్క విషయంలో తప్పిపోయాడు. అతని గురించి మనం చూడగలిగితే మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములందు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. కనుక దావీదు నిమిత్తము చాలు తల్లి 4వ వచనం సరిపోతుంది. అంటే ఇక్కడ మనం చూడగలిగితే దావీదు ఇత్యుడైన ఉరియా సంగతి తప్ప ఆ ఒక్క విషయంలోనే తప్పు చేశాడన్న దావీదు చేసిన తప్పు ఏంటంటే ఒక తప్పే, కానీ అది ఎన్ని తప్పులు దారితీసింది తెలుసండి. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు ఆడతాం. ఒక అబద్ధాన్ని మనం ఒప్పుకున్నాం అనుకోండి, నిజం ఒప్పుకున్నాం అనుకోండి, ఇంకొక అబద్ధం ఆడే పరిస్థితి ఉండదు. అవునా కాదా? అలాగే దావీదు ప్రియమైన వల్లరా ఒక తప్పు చేశాడు, ఆ తప్పును కప్పుపుచ్చడానికి మరొక తప్పు చేశాడు, ఆ తప్పు కప్పుపుచ్చడానికి మరొక తప్పు చేశాడు. ఆఖరికి తన తప్పును కప్పిపుచ్చడానికి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు తెలుసండి? ఏ స్థాయికి దిగజారిపోయాడు అంటే నరహత్య చేయడానికి దిగజారిపోయాడు. అంటే దేవునిలో ఉన్నప్పుడు మన ఆలోచనలు ఒకలాగా ఉంటున్నాయి, దేవునిలో లేనప్పుడు మన ఆలోచనలు ఒకలాగా ఉంటాయి. మీరు గమనించాలి. దావీదు గారు దేవునిలో ఉన్నంతకాలము ఆయన ఆలోచన విధానం బాగుంది, ఆయన చూసే విధానం బాగుంది, మాట్లాడే విధానం బాగుంది, చేసే పనులన్నీ కూడా బాగున్నాయి. కానీ ఒకే ఒక్క విషయంలో
అతడి యొక్క చూపు ప్రియమైన వాళ్ళరా, అతను చూసి ఒక దృశ్యాన్ని చూశాడు, వెంటనే నిగ్రహించుకోలేకపోయాడు, వెంటనే పాపం చేయాలని కోరిక కలిగింది, చేసేసాడంతే. మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయం. ఇది మనందరికి తెలిసిన విషయమే కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సందర్భం ఏంటంటే, దావీదు గారు హిత్తీయుడైనటువంటి ఉరియా సంగతి తప్ప అన్నాడు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలలో యథార్థంగా బ్రతికాడు. 99 విషయాల్లో ఆయన యథార్థంగా బ్రతికాడు. ఒక్క విషయంలోనే ఆయన తప్పుగా జీవించాడు. ఆ తప్పు చిన్న తప్పు అండి, పెద్ద తప్ప? చాలా పెద్దది. అందరూ యుద్ధం చేస్తున్నారు, రాజుగారు ఇంటిగాడు ఉండే మేడ మీద ఎలా తిరుగుతున్నాడంట, ఇటు అటు తిరుగుతున్నాడట. వసంతకాలము సాయంకాల సమయం మందు ఇటు అటు తిరుగుతున్నాడు. ఇటు అటు తిరిగేవాడు ఎవరినంటారు? ఇటు అటు తిరిగేవాళ్ళు ఎవరినంటారమ్మా? అపవాదిలేండి. అపవాది ఇటు అటు తిరిగాడు. అదే ఎవరినంటారు అసలు? చెప్పండి. ఏ పని పాటు లేనుండి అంటారు. ఏ పని పాటలు ఉండి ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటాడు. అంటే ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏ పని మీద వెళ్తున్నాడో తెలియదు, తిరుగుతూ ఉంటారు ఇటు అటు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దావీదు కూడా పని లేదండి అతనికి. ఒక రాజుగా ఉన్నాడు, ఒక మంచి పరిపాలన జరిగిస్తున్నాడు, పైగా దేవుని చిత్తానుసారం జరిగిస్తున్నాడు. పైగా అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అలాగే శత్రురాజుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, ప్రభువా నేను ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళమంటావా? వారిని నాకు నిశ్చయంగా అప్పగిస్తావా, నా చేతికి అప్పగిస్తావా అని యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ప్రియమైన వాళ్ళు, వెళ్ళు దావీదు, వాళ్ళు నిశ్చయంగా నీ చేతులకు అప్పగిస్తాను అని అంటే దేవుడు చెప్పదే వెళ్ళాడు, వద్దంటే మానేశాడు. అటువంటి వ్యక్తి ప్రియమైన వాళ్ళారా, దేవునిలో 100% బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని అది అపవాది గురి చూసింది. ఏదో ఒక విషయంలో ప్రియమైన వాళ్ళ తప్పించాలని చూసింది. దావీదు ప్రియమైన వాళ్ళారా, యుద్ధ రంగం ముందు యుద్ధం జరుగుతుంది, దావీదు ఇంటికాడు ఉన్నాడు. అందుకని అతను యుద్ధంలో ఉండుంటే ఆ తప్పు జరిగేది కాదు. చూశాడు బత్షెబ ప్రియమైన వాళ్ళ స్నానం చేస్తున్నప్పుడు చూశాడు, వెంటనే కావాలనుకున్నాడు, తన నగరు రప్పించాడు, తప్పు చేశాడు. ఆమె ఏమైంది? గర్భవతి అయింది. ఆ గర్భవతి అయిన మాట ప్రియమైన వాళ్ళరా బత్షెబ దావీదు చెవును వేసింది. వెంటనే ఈ విషయం ప్రియమైన వాళ్ళరా, భర్త ఎక్కడున్నాడు? ఎక్కడ? యుద్ధంలో ఉన్నాడు. భర్త దూరంగా ఉన్నాడు, భార్య దగ్గర లేడు. ఇప్పుడు భార్య గర్భవతి అయిందని మాట తెలిస్తే అప్పుడు ఏమవుతుంది? విషయం బయటపడుతుంది. దావీదు తప్పు చేశాడని బయటపడుతుంది. అప్పుడు దావీదుకి తలవంపులే కదా. ఇవన్నీ కూడా దావీదు ఆలోచించి, చూసారా దేవుల్లో లేనప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి అతనికి. ఇన్ని ఆలోచించి బాధ్యతాయుతంగా ఎంతో బాధ్యతాయుతంగా నమ్మకంగా యుద్ధం చేస్తున్నటువంటి ఉరియాను యుద్ధంలోంచి రప్పించి, నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళి అన్నాడు. నువ్వు శ్రమ పడకు, శ్రమ తెచ్చుకో, నీ భార్య దగ్గర ఉండి అప్పుడు వెళ్ళు, నీకు సెలవిస్తున్నాను అన్నాడు. ఉరియా ఒప్పుకోలేదు. అతడు అరిగి మీద పడుకున్నాడు, సైనికుల దగ్గర పడుకున్నాడు. ఆ విషయం దావీదు తెలిసింది. ఎందుకు వెళ్ళలేదంటే, రాజా అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు నేను నా భార్య దగ్గర ఉండడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు రాజా అంటే, ఆ సమాధానం వెళ్ళకుండదండి. దావీదు గారిని చెప్పు తీసుకుంటున్నట్టుగా లేదా? వెంటనే ప్రియమైన వాళ్ళని ఇంకా ఏ ఆలోచన రాలేదు. ఇంకా ఉరియాని తప్పించాలనుకున్నాడు. ఒక మరణశాసనం రాశాడు, తన చేతులను పెట్టాడు, మేనల్ని పంపించాడు, యోవాబు దగ్గర పంపించాడు. ఇతన్ని ఎక్కువగా ముమ్మరంగా ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అక్కడ ఉరియాని పెట్టన్నాడు. అంతే పెట్టాడు, అతను హతమయ్యాడు. గమనించండి ప్రియమైన వాళ్ళ, అతడు నిగ్రహించుకుంటే దేవుళ్ళు తప్పిపోయి ఉండేవాడు కాదు. కాబట్టి గమనించాలి, మనం కూడా నిగ్రహించుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఏదైనా దేవునికి విరోధంగా ఆలోచన కలిగినప్పుడు ఏం చేయాలి తెలుసా? నిగ్రహించుకోవాలి. దావీదు అయితే ప్రియమైన వాళ్ళ పాపం చేయడానికి కాస్త టైం తీసుకున్నాడు. యేసేపుకి అయితే టైం అవసరం లేదు, పక్కనే ఉంది. పాపం చేయడానికి పక్కనే ఉంది అవకాశం. చాలా అంగుళం గ్యాప్లో ఉంది. అంగుళం అంటే ఎంత? పక్కనే ఉంది గ్యాప్, పక్కనే ఉంది అవకాశం. నేను దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసి మూట కట్టుకోలేను అని నింద వేసుకొని మరి వెళ్ళిపోయాడు ప్రియమైన వాళ్ళారా. ఒక నింద మీద వేసుకొని వెళ్ళిపోయాడు. నిందైనా భరించాడు తప్ప పాపం చేయడానికి అతడు అవకాశం ఇవ్వలేదు.
దావీదు గారు ప్రియమైన దేవుడిచ్చిన ఆజ్ఞలు అన్నిటిని కూడా ఫాలో అయ్యాడు. ఆఖరికి ఏం జరిగింది? ఒక్క ఉరియా విషయంలో అతను తప్పు చేశాడు. తన భార్యని కూడడం తప్పు, ఆమెను చూడడం తప్పు, తర్వాత అతను నగరకు రప్పించుకోవడం తప్పు, ఆమెతో పాపం చేయడం తప్పు, ఆమె గర్భవతి అయిందనేసి తెలిసి ఆ యొక్క నెపాన్ని కూడా భర్త మీద వేయాలని అనుకోవడం తప్పు. తర్వాత తన యొక్క ఆలోచన కూడా పాలు పంపులు పొందకపోతే ఈ విషయం బత్షెబ తన భర్తకు చెప్తుంది, ఖచ్చితంగా బయటకు తెలుస్తుంది. బయటకు తెలిసిన తర్వాత నా పరువు పోతుందనే ఉద్దేశంతో తనను బత్షెబ యొక్క భర్తను ఉరియాను అడ్డు తొలగించాలని, ఆఖరికి అతను చంపించాలనే ఆలోచన. ఎంత తప్పు చూసారా? దేవునిలో లేకపోతే ఎన్ని దుర్మార్గమైన ఆలోచనలు వస్తాయా మీరు గమనించండి. అదే ప్రియమైన వాళ్ళరా, అదే యుద్ధంలో ఉరియా చనిపోయాడు అనుకోండి, దావీదు గారి యొక్క రాజ్యం కొరకు అతను చనిపోయాడు అనుకోండి, అతనికి గౌరవం పెరుగుతుంది. కానీ అందరూ ఏమనుకుంటున్నారు? ఉరియా ఎలా చనిపోయాడు? యుద్ధంలో చనిపోయాడు అనుకుంటున్నారు అందరూ. కానీ దావీదు యొక్క కుట్ర వల్ల చనిపోయాడు అని అనుకోవట్లేదు. కానీ ప్రియమైన వాళ్ళరా, ఇదే విషయాన్ని యాకోబు గారు ఒక మాట మాట్లాడుతున్నారు. ఆ మాట చూడగలిగితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనము ఏ విషయాల్లో తప్పుపోతున్నాం పరిశీలన చేసుకుందాం. దేవునిలో ప్రియమైన వాళ్ళరా, వ్యక్తిగతంగా దేవునికి దగ్గరగా మనం జీవిద్దాం. మనము ప్రియమైన ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్తామో తెలియదు కాబట్టి మన జీవితాలన్నీ కూడా దేవుని కొరకు పదిలపరుచుకుంటూ దేవుని కొరకు యథార్థంగా జీవించాలనే తపన ఆలోచన మనకు ప్రతిదినం కలగాలి. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించేయండి. ఎవడైనను ధర్మశాస్త్రమును కైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. ఎవడైనాను సరే, ఇందులో వాళ్ళు వీళ్ళని లేదు, ప్రతి ఒక్కళ్ళ విషయంలో మాట్లాడుతున్నాడు. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతా గైకొని ఎవడైనాను బైబిల్ ప్రకారంగా జీవించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే మొత్తం సమస్తమైన ఆజ్ఞలు అన్నింటిలో కూడా తప్పిపోయినట్టంట, అపరాధి ఎగినట్టంట. కాబట్టి మనం గమనించాలి. ఈ రోజున మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుందాం, వ్యక్తిగతంగా మనం విమర్శించుకుందాం. ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నేను ఏ విషయాల్లో తప్పిపోయాను నాకు తెలియచే, ఏ విషయాల్లో నేను తప్పిపోయానో నేను సరి చేసుకుంటాను. నా జీవితాన్ని నీ యొక్క పాదాల దగ్గర పెడుతున్నాను. దేవా, నేను ఎదుట నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పించు ఒకసారి. ఇప్పటివరకు కూడా నాకు తెలియలేదేమో, నాకు నేర్పించు. నేను ఏ విషయంలో తప్పిపోయాను? ప్రార్థన చుట్టలో తప్పిపోయానా? వాక్యం చదివే విషయంలో తప్పిపోయానా? మీతో వ్యక్తిగతంగా జీవించే విషయంలో తప్పిపోయానా? నీ సన్నిధికి వెళ్ళడంలో తప్పిపోయినా? ఏ విధంగా తప్పిపోయాను? విశ్వాసంలో తప్పిపోయినా? రక్షణలో తప్పిపోయానా? ఒకసారి మీరు గమనించండి. ఆత్మీయంగా ఎదగడంలో నేను తప్పిపోయానా? దేవా, ఏ విషయంలో నేను తప్పిపోయానా ఆలోచన చేయండి. దేవుని మనం అనుకోవచ్చు, మనకు ఆదివారం క్రమంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాను, ప్రతి చోట మీటింగ్కి వెళ్ళిపోతున్నాను అని అనుకోవచ్చు. ప్రతి చోట మీటింగ్ వెళ్ళడం మంచిదే, దేవుని సన్నిధి రావడం మంచిదే. కానీ దేవుడు నేను వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆయన స్వీకరించే వారిగా మీరు ఉన్నారా? మీరు గమనించండి. మనము బహిరంగంగా ప్రియమైన వాళ్ళరా సేవకుడికి కనబడడం కాదు, బహిరంగంగా సంఘానికి మనం కనబడడం కాదు, కానీ మనం వ్యక్తిగతంగా దేవుడికి మనము ఖచ్చితంగా కనబడాలి. ఈ మాట మనల్ని ఆలోచింపజేస్తుంది. ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే మన అపరాధులు అవుతాం అంటండి. మరి దావీదు అపరాధం అయ్యాడా లేదా? దేవుడు ఆజ్ఞాపించిన అన్ని విషయాల్లో కూడా, అన్ని ఆజ్ఞల్లో కూడా ఆయన యథార్థంగానే బ్రతికాడు. వెరీ గుడ్, దావీదు అనుకోవాలి. దావీదు ప్రియమైన వాళ్ళరా ఒక రాజుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో ప్రియమైన వాళ్ళరా ఆయన ఆలోచిస్తాడు. శత్రు విషయంలో ఆలోచన చేస్తాడు. శత్రు ఎవరైనా పరాయి రాజ్యం నుంచి తన రాజ్యానికి వస్తే ఎందుకు వచ్చాడో ఏటనేది పసిగడతాడు. ఎంత జ్ఞానం కలిగినటువంటి దావీదు గారు బత్షెబ విషయంలో ప్రియమైన వాళ్ళరా పడిపోయాడు అని అంటే ఒక్కసారి మీరు గమనించండి. ఈ రోజున దావీదు తప్పు చేశాడు అని మనము మాట్లాడుకుంటున్నాం, కానీ దావీదు ఆ విషయంలో తప్పిపోయాడు. ఓకే, దావీదు ఒక్క విషయంలో తప్పిపోయాడు, మనం ఎన్ని విషయాల్లో తప్పిపోయాం మీరు గమనించండి, ఆలోచన చేయండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు యథార్థంగా దేవుని సన్నిధిలో బ్రతికాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడండి. ఎంత ఏడ్చాడు తెలుసా ప్రియమైన వాళ్ళరా? ఎంత ఏడ్చాడని దేవుడు చాలా బాధ పెట్టాడు. అతను ఒక విధంగా ఆయన శిక్ష అనుభవించాడు. కానీ తర్వాత దావీదు పశ్చాత్తాపడ్డాడు, తర్వాత కనికరింపబడ్డాడు,
తర్వాత మరలా తన జీవితంలో యథార్థంగా బ్రతికాడు. ఏ తప్పు చేయకుండా తన యొక్క వృద్ధాప్యం ముందు, ముసలితనం ముందు అతడు పాపం చేసే అవకాశం ఉన్న చేయకుండా ప్రియమైన వాళ్ళరా దేవుని కొరకు యథార్థంగా బ్రతికాడు. దేవుడు దావీదు గారిని తనను స్వీకరించే విధంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. తర్వాత ఏమని రాయబడి ఉందంటే అతని గురించి, దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అనే మాట ముగింపులో ఆ మాట రాయబడి ఉంది. తన తరము వారికి ఏం చేశాడంట? సేవ చేసి నిద్రించాడటండి. సేవ చేసి నిద్రించాడంట. ఇలాగా గొప్పగా బ్రతికి కుక్క సాగు చచ్చాడని దావీదు గారి గురించి రాయబడలేదు. గొప్పగా సేవ చేశాడు తన గురించి. ముగింపులో అది కావాలి మనకి. బ్రతికున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా మన ముఖం మీద చాలామంది మన గొప్పగా మాట్లాడతారు మన గురించి ముఖం ముందు. కానీ మనం లేనప్పుడు ప్రియమైన వాళ్ళరా మన ముఖం ముందు ఎలాగైతే మాట్లాడారో మనం లేనప్పుడు కూడా అలా బ్రతకాలి ప్రియమైన. నేను కోరుకున్నది అదే. ఆలోచించేయండి. మనం ఉన్నా లేకపోయినా ఒకే విధంగా మన గురించి మాట్లాడుకోవాలి. ఉన్నా లేకపోయినా అంటే ఇప్పుడు మీ మధ్య నేను ఉన్నానండి, నా గురించి మంచిగానే మాట్లాడతారు కదా. నేను లేనప్పుడు కూడా అదే మంచిగా మీరు మాట్లాడుకోవాలి. నేను బ్రతుకున్నప్పుడు అలా మాట్లాడాలి, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు అలాగ నేను బ్రతకాలని కోరుకుంటున్నాను. మరి మీరు అలాగా ఉండాలని కోరుకుంటున్నారా? దావీదు తన జీవితంలో ఒక పొరపాటే చేశాడు, దేవుని నుంచి తొలగిపోయాడు. తన ముగింపు సమయానికి తన తరం వారికి సేవ చేసి నిద్రించాడంట. ఆ సాక్ష్యం సరిపోదండి ప్రియమైన వాళ్ళ. గమనించారు. పౌలు గారు అంటారు, చేదైన వేరు మీలో ఏదన్నా మొలిసి మీరు ఒక తొలగిపోతారేమో, దేవుని కృప నుండి తొలగిపోతారేమో, జాగ్రత్త అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. దేవుని నుండి మిమ్మల్ని దూరం చేసేది ఏదైనా మీలో ఉండనివ్వకండి. దేవుని యొక్క కృప నుండి ప్రియమైన వాళ్ళరా తొలగించేది ఏదైనా మీలో ఉండనివ్వకండి. ఒకసారి మీరు ఆలోచించేయండి. వ్యక్తిగతంగా మీరు కూర్చొని కంపేర్ చేసుకోండి ప్రియమైన వారు. మీ జీవితాన్ని ఒకసారి బైబిల్ దగ్గర పెట్టుకొని ఒకసారి కంపేర్ చేసుకోండి. మీరు ఆలోచించేయండి. మరికొంతమంది గురించి మనం ఆలోచించేద్దాం. వీళ్ళు దేవుని యొద్ద నుండి తొలగిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఆలోచించేద్దాం. యెషయా గ్రంథము 50 అధ్యాయము 5వ వచనంలో భక్తుడైన యెషయా ఎలా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 50 అధ్యాయం 5వ వచనం. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వైపు అప్పగించింది. చాలు తల్లి. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియమైన వాళ్ళారా, ఈ 5వ వచనం చాలా జాగ్రత్తగా వినాలి. చాలా జాగ్రత్తగా మనము ఆలోచించేయాలి. ఏమని రాయబడి ఉంది? ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా ఆయన తొలగిపోలేదట. అంటే వాక్యాన్ని వినడానికి ఆయన ఎంత శ్రద్ధ చూపించాడో, ఎంత విధేయత చూపించాడో మనకు అర్థమవుతుందండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? ఆయన మాటకు నేను లోబడ్డాను, ఆయన మాటకి విధేయుడయ్యాను. ఆయన మాటని నేను మనస్ఫూర్తిగా స్వీకరించాను. ఆయన మాట వినేసి నేను పక్కన పెట్టలేదు. ఒక చెవితో విని మరొక చెవితో నేను విడిచిపెట్టలేదు. అలాగే చెప్తాడు కదా దేవుడు అని నిర్లక్ష్యం పెట్టలేదు. నేను ఏం చేశానంటే ఆయన నాకు వినుబుద్ధి పుట్టించినప్పుడు, ఆయన యొక్క మాట నా చెవిలో ఆయన పడినప్పుడు, నేను ఆయన మాట విన్నప్పుడు ఆయన మాటకి నేను ఏమయ్యాను? విధేయుడునయ్యాను అంటున్నాడండి. ఈ రోజున వాక్యానికి లోబడే మనసు ఎవరికి ఉంది చెప్పండి? వాక్యానికి లోబడే మనస్తత్వం ఎవరికి ఉంది చెప్పండి ప్రియమైన వాళ్ళారా? వాక్యానికి లోబడే మనసు కావాలి. విననొల్లని ప్రజలుగా కాదు, వినేవారుగా కావాలంటున్నాడు ఆయన. దినమెల్లా నా చేతులు చాపుతున్నాను అంటున్నాడు. అలసిన మన యొక్క శరీరాలకు ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడండి? విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునిలో విశ్రాంతి మనకి కావాలి అని అంటే దేవుని కొరకు మన శరీరాలు ఏమవ్వాలి? అలసిపోవాలి ప్రియమైన వాళ్ళారా. ఎక్కడ అలసిపోతానని చెప్పండి? ఎక్కడ అలసిపోతానని చెప్పండి ప్రియమైన వాళ్ళారా? ఆలోచించేయండి. చెడుతనము నుండి, లేకపోతే నువ్వు దేవుని యొద్ద నుండి తొలగిపోకుండా ఉండాలి అని అంటే ఒక మంచి సూత్రాన్ని దేవుడు చెప్తున్నాడు. ఆ మాట చూడండి. సామెతల గ్రంథం 16:6 వచనం. ఈ వచనం ప్రియమైన వాళ్ళారా చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజు మనకు ఉపయోగకరంగా ఉంటుంది. సామెతల గ్రంథము 16:6 వచనం చదువుకుందాం. కృపా సత్యముల వలన
దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడు తలము నుండి తొలగిపోవుదురు. ఒకసారి మీరు గమనించండి. అంటే ఇక్కడ ఎంత మంచి విషయాన్ని మనకి ఇక్కడ సొలొమోను గారు దేవుడు చెప్తున్నాడంటే, నీకు నీ దోషానికి ప్రాయశ్చిత్తం కలగాలి అని అంటే ఏం చేయాలో ఇక్కడ రాయబడి ఉంది. నువ్వు చెడుతనం నుండి తొలగిపోవాలి అని అంటే ఏం చేయాలో ఇక్కడ రాయబడి ఉంది. నువ్వు దేవుడికి భయపడితే, దేవునిలో నువ్వు ఉంటే, దేవుని కొరకు నువ్వు జీవిస్తే నువ్వు ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళరా, నీ కొరకు ప్రియమైన వాళ్ళరా, ఆ దేవుడు ఎన్నో చేశాడు. మరి నువ్వెన్ని చేయాలి ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు నీకు ఎన్నో చేశాడు కదా, మరి మనమేం చేయాలి మీరు గమనించండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎవరెవరు దేవుళ్ళు తొలగిపోతున్నారు అని అంటే ప్రియమైన వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నాను. అబద్ధములు ఆడుతూ తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే బలం ఉన్నప్పుడు దేవుళ్ళు తప్పిపోయి బలమంతా కూడా పోయినప్పుడు ప్రభు అని వాళ్ళు చాలా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏంటి గమనించండి. అంటే రిటైర్మెంట్ అవ్వకముందు వాళ్ళ కొరకు బ్రతుకుతారు. రిటైర్మెంట్ అయిన తర్వాత దేవా నీ కొరకు బ్రతుకుతాను అంటారు. మీరు ఒకసారి గమనించండి. తర్వాత కీడు కల్పించే వాళ్ళు తప్పిపోతారు, తొందరపడి నడిచేవాళ్ళు తప్పిపోతారు. అంతేకాదు వారికి ఇష్టమైన మార్గాలు కొన్ని ఏర్పాటు చేసుకొని అలాగ కూడా తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు ధనాపేక్ష కలిగి కీడుల్లో పడి దేవుని కొరకు బ్రతకకుండా అనేక మంది తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఒక గెహజీ కనబడతాడు, ఒక ఆకాను కూడా కనబడతాడు. ఇలాగా ఎంతోమంది దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, దేవుని కొరకు జీవించిన వాళ్ళు ఉన్నారు. ఇందాక ఒక వచనం చెప్పి నేను చెప్పాలనుకున్నాను, మీకు ఆల్రెడీ ప్రకటన కూడా చేశాను. ఆ మాట చూపించి నా మాటలు ముగిస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 30వ అధ్యాయము, క్షమించండి 20వ అధ్యాయం 32 వచనం. ఈ వచనం చదవండి, త్వరగా మనము ముగించుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయం 32 వచనం. ఇక్కడ యెహోషాపాతు గురించి రాయబడింది. అతని తండ్రి అయిన ఆశా గురించి కూడా రాయబడింది. వచనం కూడా చదవము. 31. యూదా రాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు 35 సంవత్సరములు గలవాడు. యెరూషలేములో 25 సంవత్సరములు పరిపాలన. అతని తల్లి 32 చదువు తల్లి. అతడు అనగా యెహోషాపాతు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గమందు నడుచుచు దానిలో నుండి తొలగిపోయానని రాయబడిందా, తొలగిపోకుండానని రాయబడిందా? తొలగిపోలేదటండి. ఆశ ఎవరిని మాదిరిగా చేసుకున్నాడంటే దావీదు గారిని మాదిరిగా చేసుకున్నాడు అండి. అలాగే యెహోషాపాతు ఎవరు మాదిరిగా చేసుకున్నాడంటే తన తండ్రిని తన తాతను కూడా మాదిరిగా చేసుకున్నాడు. అలాగే పాత నిబంధన గ్రంథంలోనే ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము ఇస్సాకు యాకోబు కనబడతాడు, తర్వాత యోసేపు కనబడతాడు. అంటే తండ్రి యొక్క మార్గంలో ఇస్సాకు నడిచాడు, ఇస్సాకు మార్గంలో యాకోబు నడిచాడు, యాకోబు మార్గంలో యోసేపు నడిచాడు. చూసారా? అలాగే మన పితృల మార్గంలో మనం నడవడానికి ఏమైనా ఉందా? అబ్రహాం లాగా మన పితరులు నడిచారా? లేదు కదా. ఆఖరిగా నేను చెప్తున్నాను, ఇక నుంచి అయినా సరే మన పితరులు ఎలాగా దేవుని సన్నిధిలో నడుచుకోలేదు, మనమైనా దేవుని సన్నిధిలో నడుచుకొని మన పిల్లలను దేవుని యొక్క మార్గంలో నడిపించుకుంటూ దేవునిలో తొలగిపోయే వారుగా కాకుండా ఏంటి మనము తొలగిపోయేవారుగా ఉండాలా, తొలగిపోని వారుగా ఉండాలి అని అంటే తొలగిపోకుండా తప్పిపోకుండా యథార్థంగా బ్రతికి చిట్ట చివరి దినాలలో మనం మంచి సాక్ష్యం కలిగి మనము ఈ లోకాన్ని విడిచిపెడదాం. కాబట్టి అటువంటి కృపను, అటువంటి జీవితాన్ని దేవుడు మీ అందరికీ దయచేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన కన్న తండ్రి, మహోన్నతమైన నామమున వందనాలు నాయనా. మేము భక్తిగా బ్రతుకుతున్నాము అని అనుకుంటున్నాము, కానీ నాయనా ఏ విషయంలో తప్పిపోయామో మాకు అర్థం కాని పరిస్థితి. నాయనా మేము ఏ విషయంలో తప్పిపోకుండా నీ కొరకు యథార్థంగా బ్రతికే జీవితాన్ని మా అందరికి అనుగ్రహించమని, నీ కృపా సత్యమును తండ్రి మా వెంట ఉంచమని నాయన, వాటిలో మేము జీవించులాగిన నాయన కృపా సత్యంలో నొద్ద మేము ఉండులాగిన కృప చూపించండి, సహాయం అనుగ్రహించండి నాయన. మేము కీడు చేసేవారుగా కాకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారుగా కాకుండా, అలాగే మరి ముఖ్యంగా ధనాపేక్ష కలిగిన వారుగా కాకుండా, మరి ముఖ్యంగా మా యొక్క జీవితాల్లో తండ్రి మీకు దూరం చేసేది ఏదైనా ఉంటే దాని నుండి మేము తొలగిపోయి మీ కొరకు భద్రంగా పవిత్రంగా బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించమని, నీ కొరకు బ్రతకడంలో మాకు నిగ్రహాన్ని, అలాగే తండ్రి మాకు
మాకు మరి ముఖ్యంగా విధేయతను, అలాగే తండ్రి వినయమును, సహనమును ఇవన్నీ కూడా మాకు దయచేయమని కృపలో జ్ఞాపకం చేసుకోమని, సమస్త విషయాలు నీ సహాయం మాకు సమృద్ధిగా అనుగ్రహించమని, నా తర్వాత మాట్లాడిన నీ దాసును కూడా మీరు బలపరచండి. సంఘానికి మేలుకరమైన సంగతులు తండ్రి గత 3 వారం నుండి దాసుల ద్వారా మాకు తెలియజేస్తున్నారు. ఈ వారం కూడా ఎన్నో శ్రేష్టమైన సంగతులు నీ దాసుల ద్వారా మాకు తెలియజేయమని, నీ ఆత్మ సహాయం నీ కుమారునికి అనుగ్రహించి నీ ఆలోచన చేత నడిపించమని, శ్రేష్టమైన సంగతులు అందరికీ వినిపింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.